బంగళేలా తంగెడు పూల బంగారు నేల పాల పెట్టల గంతులేసయా చింక బరుగుల ఇడుపు నా జానపద బండ మన పైకి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాచకొండ కొనను This is beautiful. I love it. No. Canada. I've been here for 1 month. Yeah, I love when music is incorporated into life. And my name is Nikki. Nikki. Yeah, and I'm a musician, so yeah. చూడనికి వచ్చిందంట నిక్కి ముద్దుగా బతుకమ్మని నెత్తి మీద ఎత్తుకొని బంగారు తల్లి లెక్కున్న చూడండి మంచిగా అనిపిస్తుంది సంగీతం అంటే చాలా ఇష్టం నాకు అని చెప్తుంది ఆ బుజ్జి నిక్కి విల్ మీట్ అగైన్ I hope so. నడవండి పోదామండి ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత వేనికి ఎత్తిన సవసుల పూట కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాదేనికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట విశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోబా జ్యోతి గోండు కోలం తోటి అత్రం నాశాల వర్ణజాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు పూలలెంట గోదారి పలుగులు మగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు గొడుగుల యందం అక్కి బాబులు బొగ్గు నిలువులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరపూసిన చెట్టు మనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాలకిల జమ్మికుంట నుండి కోలాటమేనికి ఎంతమంది వచ్చారు మొత్తము 20 మంది ఆ కైలాన్లు అందరిని ఎవరు తీసుకొచ్చారు మరి మంచిగా 20 మందిని వేసుకొని వచ్చిరంట ఆమె ఇప్పుడు అందరికి ఒక్క రకం చీరలు కొన్నారు కదా ఇట్లా ఎట్లా కొనుక్కుంటారు ఇట్లా ఒకటే రకం మరి దూకినంలో ఉండొద్దా దొరుకుతాయి నాకు తెలియకప్ప యాదమ్మక్క నువ్వు వేడకెళ్ళి వచ్చినావు ఏం కూడా ఏమో మేడం ఇంద్రపరకు కోటి దీపాలు పడతాయి బతుకమ్మ చూడని కోలాటం అన్నీ వచ్చినాం సంతోషంగా మాది ఊరు జనగాం దగ్గర నవాపేట ఈ అక్కలది ఏం పేరంటివి నా పేరు యాదమ్మ అక్కలది జనగాం దగ్గర నవాపేట పక్కకే ఉంటారంట చూసిపోదాం నేను దోమల కూడా ఇద్దరం కలిసి అవును దోమల కూడా నా పేరు రజని చాలా బాగా అనిపిస్తుంది సంతోషం మంచిగా కైలాన్లు అందరూ బతుకమ్మలను పట్టుకొని మేము ఐదునగర్ నుంచి వచ్చినాం అక్క బాగానే తెచ్చినాం 40-50 మంది దాకా వచ్చినాం అవునక్క మమత విజయ మేమందరం ఒక్క దగ్గర నుంచి వచ్చినాం 5 నా పేరు సువర్ణ మేము కాదమ్మా ఇప్పుడు మీరు ఎవరు వచ్చినట్టు అంటే ఏ గ్రూప్ వాళ్ళు పల్లె నరసింహ గ్రూప్ పేరును నిలిపిన మన ఆడపడుచులందరికీ గట్టిగా చెప్పండి ఆడపిల్లలు బతుకమ్మలు తీసుకొని ఆడనికి వచ్చినాం మరొక సంగీత నాటక అకాడమీ సావిత్రి మేడం గారిని నా పేరు శైలజ అమ్మవారి మాల ఎప్పుడు మళ్ళీ తీస్తారు 11 రోజుల 11 రోజులు చీర బట్టి గుంజకుండే అమ్మా 11 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత పండుగ రోజు తీస్తాం దసరా పండుగ రోజు ఏ రోజు చేసుకుంటారమ్మా గురువారం రోజు అమ్మ ఇప్పుడు మాల వేసుకొని మీరు బతుకమ్మలు చేసుకోవచ్చా అన్ని చేసుకోవచ్చు ఏమేమి ఉంటది మాల వేసుకుంటే నియమాలు ఏం పాటిస్తారు నియమాలు అన్ని ఏం తినొద్దు 4 గంటలకు లేవాలి చన్నీళ్ళతో స్నానం చేయాలి అమ్మవారి పూజలు చేసుకోవాలి
పొద్దుగాల పాలు ఉంటాయి, మధ్యాహ్నం ఫ్రూట్స్, నైట్ అన్నం తింటాం, లేకుంటే లేదు. దీక్ష చేసుకుంటూ ఉంటాం. మహాలక్ష్మి. మహాలక్ష్మి నేను కుక్కడపల్లికి వెళ్ళి వచ్చిన. కుక్కడపల్లికి 20 మంది వచ్చినాం. 20 మంది నీ పేరేందమ్మా? లక్ష్మి అక్క. లక్ష్మి ఎక్కడికి? రామంతపూర్కి వెళ్ళి వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు రామంతపూర్కి? మేము 40 మెంబర్స్ వచ్చినాం. ఒక్కొక్క ఏరియా నుండి 40 మంది, 80 మంది, 20 మంది అట్లా వచ్చారు. అమ్మ మీరు ఏమైనా ఇట్లా డ్వాక్రా గ్రూప్ వాళ్ళ లేకుంటే? డ్వాక్రా గ్రూప్ వాళ్ళే. ఏం పేరు? అఖిల. ఏం చదువుతున్నావు బేట? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓయమ్మ అఖిల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నదంట. బాగున్నావు అక్క? బాగున్నా. ఏడికెంచి వచ్చినావు? నేను హిమాయత్ నగర్. హిమాయత్ నగర్ అక్క జరగ. ఏం చేస్తావు అక్క నువ్వు? ఏం చేస్తలేను, కాళ్ళ నొప్పులు అయినా ఇంట్లోనే ఉంటా. ఆయన కూడా వచ్చిన ట్యాంక్ బండి మీదకి నడుచుకుంటా ఇంత చిన్న దూరం చూడాలి అని. అయ్యో పాపం మీ అక్క నాసంటిదే. మస్తు పని చేసిన. ఏం చేయాలి ఇప్పుడు? నడుము నొప్పి కాలు నొప్పి అయింది కదా, ఇంట్లోనే ఉంటున్నా. చూడాలి మంది నిలబడతారు, బతుకమ్మలు ఆడవచ్చు అని అవును. ఇక మా ఆయన ఎక్కడ ఇద్దరం ఇంట్లో అయినాము, ఇక నెగ్లని ఏం లేదు. ఏం చేస్తాం? మోకాలు నొప్పి ఉండదు. అమృత అక్క మోకాలు నొప్పి పెట్టుకొని కూడా హిమాయత్ నగర్ నుండి వచ్చింది పాపం. నీ పేరేం పేరు చెల్లె? చందనశ్రీ. చందనశ్రీ. అంత బంగారమేనా? కాదు, రోల్డ్ గోల్డ్. ఎందుకంటే బంగారం ఇంత పిరుకుమైంది, పిల్ల ఇట్లా వేసుకొని వచ్చింది అనుకో. చందన ఏడికెంచి వచ్చినావమ్మా? హైదరాబాద్. హైదరాబాద్ హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఈ అమృత అక్కతో వచ్చినవా? లేదు, మా అమ్మ అక్కడ ఉంది. మీ అమ్మ ఉన్నదా? ఇక్కడ ఉంది మా అమ్మ. మా అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. మంచిగా రోజు మీ V60 ఫ్యాన్, రోజు మీ V60 చూస్తుంది. మంచిగా ఉన్నాయి అక్క, మా వార్తలు మంచిగా ఉంటాయి కదా. మరి చూస్తారా? డైలీ చూస్తారు. 9:30 అయితే చూస్తారు. నాకు పెళ్ళి అడిగావు. మరి ముదురున్నావు కదా? నేను ముద్దుగానే ఉన్నా కానీ నాకు ఇంత కొడుకున్నాడు. ఒక కొడుకు 10వ తరగతి అక్క నన్ను అడిగింది ఏమనుకోండి. నా కొడుకు 10వ తరగతి పుస్తకంలో నాకు సంబంధం చూసేవమ్మా. అమ్మ ఏం చేస్తావు నువ్వు? MSc అయిపోయింది. ఏం చేస్తలేవా చెల్లి? ఇప్పుడు UPSC ఎగ్జామ్ రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు రాస్తున్నా. వచ్చినాయి కదా? అవును. UPSC అంటే ఇంకా పెద్దది. అంతగానం చదువుతావా? అవును. మీకు ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్. డైలీ 9:30 లేదు పాడలేదు. నా చెల్లెళ్ళు మీరు అందరూ తెలంగాణ చెల్లెళ్ళు అంతే. ఫ్యాన్ ఉంటాయి. అమ్మ నీ పేర్రా? నాగలక్ష్మి. రామంతపూర్ నుంచి. రామంతపూర్ నుంచి నడుస్తున్నారు వీళ్ళంతా రామంతపూర్లో. అమ్మ ఇప్పుడు రామంతపూర్ నుండి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? 200 మంది రావచ్చు. 200 మంది రావచ్చు. 200 ఎక్కువ వచ్చిండ్రు. 500 మంది దాకా వచ్చారు. మందిని అన్నారు కదమ్మా. మా టీం బాగా వచ్చింది. రామంతపురాలు మిడతలు బాగానే వచ్చిండ్రంట. అమ్మ బతుకమ్మలేనేనా లేకపోతే ఇట్లా కోలాటాలు ఇట్లా? కోలాటాలు, బతుకమ్మ ఎంతమంది ఆడతారు? అమ్మ ఇంటికాడ మరి మీరు బతుకమ్మ ఎప్పుడు వేరుస్తారు? నిన్ననే అయిపోయింది మా బతుకమ్మ. నిన్ననే అయిపోయింది మొత్తం. మీరెందుకు నిన్న ఆడేసిండ్రు? మరి గౌరమ్మ పెట్టొద్దని నిన్ననే ఆడేది. గౌరమ్మని మంగళవారం పూట బయటికి తీసుకురారు కాబట్టి నిన్ననే ఆడేది. బతుకమ్మ ఆడి అలసిపోయిన నేనంతా ఈ రోజు మళ్ళా మంగళవారం పూట మంగళవారం పూట గౌరమ్మని బయటికి తీసుకోరాని ఇట్లా తీసుకొచ్చిండ్రంట. అవతల బంధుకు చెల్లెళ్ళు అందరు ముద్దగా బతుకమ్మ ఆడుతుండ్రు. చిన్న పుట్టది కూడా ఆడుతున్నది.